అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డాలర్లు ఆశ చూపి డబ్బు కాజేసే సైబర్ ముఠాలోని 2 అరెస్ట్. 2 లక్షల నగదు, పలు ఏటీఎం కార్డులు, పాస్బుక్లు, చెక్ బుక్లు స్వాధీనం చేసుకున్న మదనపల్లి పోలీసులు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటే ప్రజా రవాణా వ్యవస్థను బలహీనపరచడమే అంటూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నిరసన వినతి పత్రం సమర్పణ. పొంగనూరు వ్యవసాయ మార్కెట్లో జూలై 1 నుండి ఈ పర్మిట్ తప్పనిసరి. నిమ్మరపల్లి మండలం మోస్టూర్ స్వర్ణ గ్రామాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీఓ స్వర్ణ గ్రామ అధికారి లక్ష్మీపతి యాదవ్. పొంగనూరు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు, పాడైన మాంసం స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే డాలర్లు ఆశ చూపి సైబర్ మోసానికి పాల్పడిన ముఠాలోని 2 అరెస్ట్ చేసి 2 లక్షల నగదు, పలు ఏటీఎం కార్డులు, బ్యాంకు బుక్కులు, చెక్ బుక్కులు స్వాధీనం. మరో గజ దొంగను అరెస్ట్ చేసి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. డాలర్లు ఆశ చూపి మదనపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు వాట్సాప్ లో చాటింగ్ కోసం "నీ కోసం ఇండియా వస్తే అమెరికన్ డాలర్లు సీజ్, కస్టమ్స్ క్లియరెన్స్" అంటూ 21 లక్షల రూపాయలు కొచ్చుటోపి పెట్టిన కేసులో త్రిపుర, అస్సాం చెందిన 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 లక్షల నగదు, పలు బ్యాంకు పుస్తకాలు, చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్న తాలూకా పోలీసులు. అన్నమయ్య జిల్లాలో వరుస చోరులకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ గజ దొంగలను అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు. జిల్లాలోని రాయచోటి, చిన్నమండం, గుర్రంకొండ, కలకడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస చోరుల కేసులకు పాల్పడిన గజ దొంగ షేక్ కాజాపేను అరెస్ట్ చేసి 42 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అంటూ మీడియాకు వివరిస్తూ గజ దొంగపై 50 కేసులు ఉన్న నేపథ్యంలో పీడీ యాక్ట్ కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపిన ఎస్పీ ధీరజ్ కొనివెల్లి. మనకి రీసెంట్ గా చిన్నమండ్యం, గుర్రంకొండ, కలకడ, రాయచోటి చుట్టుపక్కల పరిసర మండలాల్లో జరిగిన వరుస దొంగతనాలు కేసెస్ మన అన్నమయ్య జిల్లా పోలీసు వారు ఛేదించడం జరిగింది. తను షేక్ కాజాపీర్ అని చెప్పి ధర్మవరం సత్యసాయి జిల్లాకి చెందిన అతను. ఇంతకుముందు ఆల్మోస్ట్ సుమారు 40కి పైగా కేసెస్ ఉన్నాయి. కర్ణాటక, అనంతపూర్, సత్యసాయి, అన్నమయ్య జిల్లా, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఇతను మే 25 నుండి జూన్ 5 వరకు ఈ 10 days తిరిగి ఏదైతే హౌసెస్ ఇన్మేట్స్ అంటే ఎవరైతే లోపల జనాలు లేకుండా ఉండే హౌస్ చూసుకొని వితిన్ ఒక హాఫ్ అన్ అవర్, 1 hourలో ఆ హౌస్ని కొట్టేసి ఇమీడియట్గా అక్కడ దొరికిన డబ్బులు కానీ నగలు కానీ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇతను 25th మే నుండి స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ సుమారు 7 దొంగతనాలకి యత్నించాడు. అందులోని 3 ప్లేసెస్లో, ఒకటి చిన్నమండ్యం, ఒక ప్లేస్ గుర్రంకొండ, ఒకటి కలకడ. ఈ 3 ప్లేసెస్లో మేజర్గా గోల్డ్ అండ్ సిల్వర్ పోవడం జరిగింది. ఆల్మోస్ట్ 42 grams ఆఫ్ గోల్డ్ మనము రికవర్ చేసాము అండ్ 250 grams ఆఫ్ సిల్వర్. ఈ 2 కూడాను ఈ 3 ప్లేసెస్ నుండి డిఫరెంట్ హౌసెస్లో దొంగతనం చేసి మనకి లాస్ట్కి సీసీటీవీస్ ద్వారా, టవర్ డంప్ ద్వారా టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేసి ఈ పర్సన్కి లింకప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను ఇంటాక్ట్. మన లో ఒక విక్టిమ్ సైబర్ ఫ్రాడ్కి గురవడం జరిగింది. దానిలోని ఫారెన్ నుండి ఒక వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత అతనికి జాబ్ ఇప్పిస్తామంటాడు అండ్ ఇండియా వస్తాను, US డాలర్స్ తీసుకొస్తామని చెప్పి అవి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు అని ఇంటిమేట్ చేస్తే అవి రిలీజ్ చేయడానికి కొంత డబ్బులు కావాలని చెప్పి ప్రలోభ పెడతారు. దానికి ఆయన ఫస్ట్ ఇనిషియల్గా కొంత చిన్న స్మాల్ అమౌంట్ డబ్బులు వేస్తారు. తర్వాత కస్టమ్స్ ఆఫీసర్స్ అని చెప్పి కొంతమంది మోసం చేసి అతనికి విక్టిమ్కి ఫోన్ చేసి నిన్ను కూడా ఇరికిస్తామని చెప్పి బెదిరించి అలా వితిన్ 10 days 21 lakhs 37,000 అమౌంట్ అంతా కూడాను కంప్లీట్గా ఈ విక్టిమ్ అకౌంట్ నుండి వేరియస్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని అతన్ని ఫ్రాడ్ చేస్తారు. దీనిలోని మనము ఒక 2 ఫ్రాడ్స్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలోని అసలు ఫస్ట్ ఎవరికైతే డబ్బులు పడినాయో అందులో ఒకరి అకౌంట్ ఎవరిదని వెరిఫై చేసి వెళ్తే హైదరాబాద్లోని ఒక బీడీ షాప్ పెట్టుకొని రన్ చేస్తున్న ఒక పర్సన్ సురజిత్ చేటియా అని చెప్పి ఇతను దొరకడం జరిగింది. ఇతను ఎలా చేశాడంటే ఇతనికి అసలు ఆ బ్యాంక్ అకౌంట్ ఇతని కంట్రోల్లో లేదు. ఇంతకు ముందే
వేరే ఆయన ఆ బ్యాంక్ అకౌంట్ని కొనుక్కొని ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటే ప్రజా రవాణా వ్యవస్థను బలహీనపరచడమే అంటూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నిరసన వినతి పత్రం సమర్పణ. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 11,495 బస్సులతో 14,123 గ్రామాలకు సేవలు అందిస్తూ రోజుకు సుమారు 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. సంస్థలో దాదాపు 46,000 మంది ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తున్న వీరిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యుత్ బస్సుల పేరుతో మళ్లీ ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తోందని, ఇప్పటికే 1,050 ఎలక్ట్రానిక్ బస్సులు అమల్లో ఉండగా మరో 1,000 బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాటిని ఆర్టీసీ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటూ వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటూ మన వైఎస్ఆర్ టీయూసీ తరఫున, జిల్లా టీయూసీ తరఫున సబ్ కలెక్టర్ గారికి అంటే జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. 1958 సంవత్సరంలో ప్రారంభింపబడిన జనవరి 11వ తేదీ ప్రారంభించబడినటువంటి ఏపీఎస్ఆర్టీసీ అనేది ఇప్పటికీ కొన్ని కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చిన పరిస్థితి ఉంది. నిర్విరామంగా సేవలు అందిస్తున్నటువంటి అత్యుత్తమ సంస్థల్లో ఏపీఎస్ఆర్టీసీ ఒకటి. ఇప్పుడు ఆర్టీసీ 11,495 బస్సులతో 14,113 గ్రామాలకు 30 లక్షల మంది ప్రయాణికులను ప్రతిరోజు చేరుస్తుంది, గమ్యస్థానాలు చేరుస్తుంది. 46,000 మంది ఉద్యోగస్తులు ఇందులో ఉన్నారు. ఈ ఉద్యోగస్తులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ఆ 46,000 మందికి ఉద్యోగ భద్రతను కల్పించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దశల వారీగా ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సాయంతో ఇస్తున్నటువంటి 1,050 ఎలక్ట్రానిక్ వెహికల్స్ను ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ల పరం చేస్తూ, బస్టాండ్లు, ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కార్పొరేట్లకు అప్పగిస్తూ ప్రైవేటీకరణ పేరుతో లేదా పీపీపీ పేరుతో ఈరోజు ప్రైవేటీకరణకు పూనుకుంటూ ఉన్నారు. దీనివలన 46,000 మంది ఉద్యోగస్తుల భద్రత మాత్రమే కాదు, ఇవంతా ప్రైవేటీకరణ అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, ఉచిత ప్రయాణం అని చెప్పిందో, మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా నెరవేరుస్తారు? ఏ విధంగా నెరవేరుస్తారు? ప్రైవేటు వాళ్ళు దీనికి ఒప్పుకుంటారా? ఉచితంగా ప్రయాణం చేయడానికి ప్రైవేట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించరు. కాబట్టి ఇది ఒక గొప్ప ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, చాలా చక్కగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. నష్టాలు ఎదుర్కొంటున్నా కూడా ప్రజలకైతే సేవలు అయితే అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి సంస్థను ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పింది ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదే వినతిపత్రం రూపంలో మేము ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా అడ్డుకోవాలని చెప్పింది మరీ కోరుకుంటున్నాం. పాత్రికేయులు కూడా వినతి ఏంటంటే దీన్ని కొంచెం ఎక్కువ ప్రచారం ఇచ్చి ఆర్టీసీ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని చెప్పింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకూడదనేటువంటి దిశతో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మదనపల్లి జాయింట్ సబ్ కలెక్టర్ గారికి కూడా మన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వినతి పత్రంలో సారాంశం ఒకటే, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకూడదు. ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్య జనానికి సేవలు అనేటివి అందుబాటులో ఉండవనేటువంటి లక్ష్యంతోనే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన దృష్టి పెట్టి ఈరోజు ప్రైవేట్ పరం అడ్డుకోవడానికి ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఈరోజు జోనల్ మీటింగ్లు, స్టేట్ మీటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకూడదని. కాబట్టి అందులో భాగంగానే మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కూడా ఈరోజు అడ్డుకునే ప్రయత్నంలోనే మేము ముందుకు వస్తూ ఉన్నాం. కానీ ప్రైవేట్ పరం అనేది ఈ చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. గతంలో 99 నుంచి కూడా ఆయన అన్ని అంచెలంచెలుగా
ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేయడం, లేదా ప్రైవేట్ పరం చేయడం, లేదా అమ్మేయడం, లేదా మూసేయడం, ఈ విధానంతో ముందుకు వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆర్టీసీ ఒకటి దొరికింది. ఆర్టీసీ కూడా 2 సార్లు తప్పించుకున్నది ఆయన బారి నుంచి. కానీ ఈసారి ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లోనూ దీన్ని వదిలిపెట్టకూడదు అనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఆర్టీసీని ముందుకు తీసుకొస్తున్నాడు. దీంట్లోనే పీపీపీ పద్ధతి ద్వారా ఈరోజు ప్రైవేటు బస్సులను తీసుకొని వచ్చి, ఎయిర్ బండ్లు తీసుకొని వచ్చి ఈరోజు వాటి ద్వారా మనకు నడిపించాలని, సేవలు అందించాలని అంటూ ఉన్నాడు. కానీ ఈ విధానం కరెక్ట్ కాదు. ఆర్టీసీ తీసుకోండి, ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో రథ చక్రాలను పెట్టుబడిదారులకు అమ్మే చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఇంకా మనం పరిపాలన చేసేది ఏముంది? హ్యాపీగా కూర్చొని ఉంటే వాటంతకు అవే నడుస్తుంటాయి, వచ్చేటు అన్నీ మనకు యథావిధిగా వస్తూ ఉంటాయని చెప్పి ఈ కూటమి ప్రభుత్వము మొదటి నుంచి కూడా అన్నింటినీ ఈ కూటమి ప్రభుత్వము మొట్టమొదట ఉద్యోగస్తులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఏ ఆడైతే తీసుకునిందో అదేవిధంగా ఈనాటి వరకు 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ పద్ధతి అంటుంది. అదేవిధంగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి జాతీయం చేసినటువంటి ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి, పెత్తందారులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. ఆర్టీసీ ప్రజల ఆస్తి. ఆర్టీసీ బస్సులో కూర్చుంటే ఇది మా బస్సు, ఇది మా ప్రయాణ సాధనం అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది. అలాంటిది ఆర్టీసీని ప్రైవేటం చేయడానికి ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వము ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తూ పావులు కదుపుతూ ఉంది. నేను 36 సంవత్సరాలు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసినాను. ఏపీఎస్ఆర్టీసీ అంటే ప్రజలకు ఎంతో మక్కువ. దీనిని ప్రైవేటు పరం చేస్తే ప్రజలు కూడా ఊరుకోరు, ప్రజలు ఊవెత్తున ఉద్యమం కొనసాగిస్తారు. దానికి నాందిగా వైఎస్ఆర్ పార్టీ, దాంట్లో అనుబంధ విభాగమైనటువంటి వైఎస్ఆర్ టీయూసీ పావులు కదిపి దీనిని ఎంతవరకైనా తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏపీఎస్ఆర్టీసీలో కొన్ని వేల పోస్టులు కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, మెకానిక్లు కానీ వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలు. అరాచకాలు చేసేవారికి అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదు. మీ ఉనికి కోసం తాపత్రయం అంటూ ఎద్దేవా చేసిన టీడీపీ యువ నాయకుడు నాదెళ్ల అరుణ్ తేజ. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉనికి కోసం ఆరాటంతో మదనపల్లి అభివృద్ధి ఏది అంటూ మాట్లాడారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలకు అంతులేదని, తద్వారా రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో సూపర్ 6 సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి అన్నదమ్ముల్లాగా అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ప్రజలు ఎంపీ మిథున్ రెడ్డిని 3 పర్యాయాలు గెలిపిస్తే మదనపల్లికి మీరు ఎలాంటి అభివృద్ధి చేయకపోగా తమ ఉనికిని కాపాడుకోవడానికి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండటం సరికాదు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరో 20 ఏళ్ల పాటు ఏపీలో కూటమి పాలన కొనసాగటం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. 2019 నుండి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నా కూడా మదనపల్లి పట్టణంకి ఎటువంటి అభివృద్ధి చేయకుండా నిన్న మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మదనపల్లికి పిలిచేసి మదనపల్లిలో మొత్తం అవినీతి జరుగుతుందని, అదేవిధంగా రాష్ట్రంలో అమరావతిలో ఎక్కడ నిర్మాణంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మేము చెప్తున్నాం, అడుగుతున్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి ఋషికొండ బోడిగుండు కొండ చేసి దాంట్లో నిర్మాణం చేసిన విలాసవంతమైన భవనాలన్నీ కూడా ఆ రోజు అనేక నిధులు దుర్వినియోగం చేయలేదా? ఆ రోజు మీరు ఏం చేస్తున్నారని మేము ఈరోజు అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో రావడంతో మదనపల్లి విచ్చేసి వైఎస్ఆర్సీపీ నాయకులతో అందరితో కూర్చొని మదనపల్లి అభివృద్ధి చెందలేదు అని చెప్తున్నారు. ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో మేము అనేక పథకాలతో సూపర్ 6 ప్రజల్లో తీసుకువెళ్ళే ఈరోజు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీరు ప్రజల్ని ఎంత మొబ్బెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్. ఆ రోజు మెడికల్ కాలేజ్ గురించి కానీ, బీటీ కాలేజ్ గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ ఏ మాత్రం పట్టించుకుని పాపాన్ని పోలేదు. మీరు
ఈ రోజు అధికారం కోల్పోయి మతి స్థిమితం కోల్పోయి మీరు ఇష్టం వచ్చినట్లు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం, ఇష్టం వచ్చినట్లు పార్టీ మీద విమర్శించడం, నిజంగా మీ పార్టీలో ఉండే నాయకులే బాధపడతా ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నామని. మీరు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ మాత్రం ప్రజలకు సంక్షేమం గాని అభివృద్ధి గాని పట్టించుకొని పాపాన్ని పోలేదు. ఆ రోజు బీటీ కాలేజ్ ప్రభుత్వపరమైన జీవో వచ్చిందని చెప్తా ఉన్నారు. మీ హయాంలో బీటీ కాలేజ్ ప్రభుత్వపరం అయిన తర్వాత యూనివర్సిటీ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయినారు సార్ మీరు? మిథున్ రెడ్డి గారు బీటీ కాలేజ్ ని విస్మరించినారు. అదే విధంగా మెడికల్ కాలేజ్ లో ఏ విధంగా అక్రమాలు పాల్పడినారు, ఏ విధంగా అవినీతి జరిగింది అనేది సాక్షాత్తు బీజేపీ ప్రధానమంత్రి మీ మెడికల్ కాలేజ్ గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు మెడికల్ కాలేజ్ గాలి వదిలేసి కేవలం అక్రమాలు పాల్పడి స్వలాభం కోసమే ఆ మెడికల్ కాలేజీలు ఈ రోజు మీరు మళ్ళీ చెప్తా ఉన్నారు. పీపీపీ విధానంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే మీరు నేను అధికారంలో వస్తే పీపీ విధానం రద్దు చేసి అని కాంట్రాక్టర్ బెదిరించడం, అసలు మీ గొడ్డలి పార్టీ అవినీతి ఆరోపణ చేసి బురద చెల్లడమే తప్ప అభివృద్ధిని మీరు స్వాగతించే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా నిసారన్న ఒంటి కాళ్ళ మీద వేస్తాడు, నేనున్నాను అని. అసలు ఏమన్నా నువ్వు 2024లో పార్టీకి వచ్చి ఈరోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో నేనే వీరుడు శూరుడు అనుకుంటాడావు. చాలా పొరపాటు. ఊగిపోతా ఉన్నా ఎందుకో మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకుని ప్రతిరోజు పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ మీద ఊగిపోతూ ఆరోగ్యం పాటు చేసుకుంటున్నారు మీరు. అంతే. దయచేసి మీరు రాష్ట్రంలో 175 నియోజకవర్గంతో పాటు మదనపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉండేది మీరు కళ్ళారా చూస్తే మాత్రం మీకు తెలియదు. అదే విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద సంక్షేమ పథకం పెన్షన్ పథకం. 64 లక్షల మందికి పెన్షన్ ప్రతి నెల 1వ తేదీ, ఉద్యోగులకి 1వ తేదీ జీతాలు చెప్పిన సూపర్ 6 సూపర్ హిట్ ఏందని మీరు తట్టుకోలేక ఈరోజు డిఎస్సి మీద ఈ విధంగా అనేకమైన రోజుకొకటి ఎత్తుకోవడం, ఆరోపణ మైక్ ఎత్తుకోవడం, మాట్లాడడం, ఆరోపించడం, బురద చల్లడం, వెళ్ళిపోవడం తప్పు. ప్రతిరోజు మాట్లాడితే ఒప్పు అవుతుందంటే మీ విజ్ఞతకే అభిలస్తున్నాం. దయచేసి మదనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వానికి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం 2 కళ్ళు మాకు సంక్షేమం అభివృద్ధి అనేది. మీరు కళ్ళు ఓపెన్ చేసుకొని ప్రపంచంలోనే ఎవరు చేయనంత మంచి అభివృద్ధి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తారు. జనసేన బీజేపీ ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ సౌఖ్యం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రాణాలు ఒడ్డి పోరాడిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులకి అందరికీ కూడా ఈ రోజు ఒక నాయకులుగా మేము ఈరోజు వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా ఈరోజు గాలి పీలుస్తూ హక్కుల్ని ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులకి ప్రతి ఒక్క రంగంలో, పారిశ్రామిక రంగం అయితే విద్య, వైద్య, ఆడబిడ్డలకి, రైతులకి నిన్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి ఇలా చెప్పుకుంటా పోతే పారిశ్రామిక రంగంలో అభివృద్ధి దిశలో ఏదైనా రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల, నరేంద్ర మోడీ గారి వల్ల అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సమిష్టి కృషితో సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా వాళ్ళు రాష్ట్రం కోసం, ప్రజల బాగోగుల కోసం ఈరోజు వాళ్ళు కష్టపడటం అనేది యువతకి ఆదర్శం. వాళ్ళు ఈరోజు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రాణాలు కొట్టి మీతో పోరాడి యువకుల దగ్గర నుంచి వాళ్ళు పడ్డ కష్టాలు ఈరోజు ప్రజల్లో ఇంకా అట్లాగే మిగిలే ఉంటాయి. ఈరోజు స్వతంత్రంగా ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ హక్కులు కానీ, వాళ్ళ విధులు కానీ 1వ తేదీ ఇప్పుడు మా ఖాన్ గారు చెప్పినట్టు ఇంతకుముందు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు 1వ తేదీ జీతాలు తీసుకుంటూ వాళ్ళ సక్రమంగా వాళ్ళ ఉద్యోగాలు నిర్వర్తిస్తూ సంతోషంగా ప్రతి ఒక్క రంగంలో ఈరోజు అభివృద్ధి దిశలో నడుస్తామని. మదనపల్లి విషయానికి వస్తే మీ తాటాకు చొప్పుళ్ళకి, మీ అబద్ధాల మాటలకి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి. వైసీపీ నాయకులు తెలుసుకోండి. మీ ఉనికిని చాటుకోవడానికి లేనిపోని కల్పితాలు డిఎస్సిలో క్లుప్తంగా వివరణ ఇచ్చినారు. ఏ విధంగా ఉంటుంది, హారిజంటల్ ఎట్లా ఉంటుంది, వర్టికల్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని చెప్పి జరిగిన ప్రతి ఒక్క దాన్ని ఇచ్చినారు. దానిపైన మీరు స్పందన లేదు. దానిపైన ఫస్ట్ మీరు అభియోగం ఇస్తే అభియోగానికి సమాధానం వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. కేవలం మీరు మీ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే ఈ నిరాధారమైన ఆరోపణలు.
మదనపల్లిని అభివృద్ధి దిశలో కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి మదనపల్లికి జిల్లాగా చిరకాల వాంఛ మదనపల్లి ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాగా ప్రకటించి ఈరోజు మదనపల్లి ప్రజల కోరిక నెరవేర్చిన ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జీవితాంతం తరతరాలు చెప్పుకునే విధంగా మదనపల్లి జిల్లాకి ఇచ్చిన గొప్ప నాయకుడు. మీరేం చేసినారు? రోడ్డులోకి వచ్చి జిల్లాకి కేసులు పెట్టి లోపలేపించినారు. ఈ రోజు కూడా మా నాయకులు అందరిపైన కూడా దగ్గర దగ్గర ఒక పైన 6 కేసులు ఉండే జిల్లా ఉద్యమం కేసులు గుర్తుపెట్టుకోవాలి. మీరు మదనపల్లి గురించి వచ్చి మాట్లాడుతుంటే మిథున్ రెడ్డి గారు నా ప్రజలు నవ్వుకుంటున్నారండి. 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉండి ఏ రోజైనా మీరు గ్రూప్ రాజకీయాలు చేసి ఇక్కడ నాయకులు మీ పార్టీలు మీ అంతర్గతంగా ఈరోజు మదనపల్లి పట్టణ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాదెల్ అరుణ్ తేజ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం జరుగుతున్నది. ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా, నిన్నటి రోజు మన గౌరవనీయులైన ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మరియు మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశం ఏర్పరిచి మదనపల్లి ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మదనపల్లి ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు అవినీతి జరిగింది తెలుపుతున్నారు. ఎక్కడ అవినీతి జరిగింది? మీ ప్రభుత్వంలోనే చాలా అవినీతి జరిగింది. గత 5 సంవత్సరాలుగా మీరు మదనపల్లి మున్సిపాలిటీకి ఏం చేసినారని మేము అడుగుతున్నాము. మేము మాట్లాడదలచిందంతా మా అన్నగారు మా తమ్ముడు మాట్లాడిన దానివల్ల ఈ సమావేశం ఇంతగా ముగిస్తుంది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పారిశుధ్య విభాగపు సూపర్వైజర్ గిరిబాబు ఆగడాలను అరికట్టాలంటూ కలెక్టర్ను కోరిన ఐటీయూసీ గొంగడి కృష్ణమూర్తి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రులు శానిటేషన్ విభాగంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న గిరిబాబు ఆగడాలకు అంతు లేకుండా ఉందని, దాన్ని కట్టడి చేసి పారిశుధ్య కార్మికులను కాపాడాలని ఐటీయూసీ నాయకుడు గొంగడి కృష్ణమూర్తి సోమవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, సూపర్వైజర్ గా పనిచేస్తున్న గిరి తనకు అనుకూలంగా ఉన్నవారికి ఒకలా, తన మాట వినని వారికి మరొకలా డ్యూటీలు వేస్తూ అడిగిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఓ పారిశుధ్య కార్మికురాలు జారి పడటంతో కాలుకు గాయమైందని, తాను ఈఎస్ఐ లీవ్ కు అప్లై చేసుకున్నా లీవ్ ఇవ్వకపోగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, రోస్టర్ పద్ధతిలో కాకుండా డ్యూటీలను తనకిష్టం వచ్చిన రీతిలో వేస్తున్న ఆసుపత్రి సిబ్బంది తెలిపిన చర్యలు లేవంటూ కలెక్టర్కు వినతి పత్రం తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన చర్యలు లేవంటూ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. హాస్పిటల్ నుంచి రిసిప్ట్ తీసుకొని వచ్చేసి ఈఎస్ఐ ఆఫీస్లో ఇచ్చినా కూడా ఒక పేపరు కాంట్రాక్ట్కి ఇవ్వాల. అలాంటి పేపర్ని తీసుకోకుండా మీరే పోండి ఆఫీస్లో మాట్లాడుకున్నంటే ఈరోజు ఇక్కడ అన్నిటికీ నేనే అంటాడు. ఏమన్నా వర్కర్లు ఏదో మాకు ఫలానా సమస్య ఉంది, ఈ సమస్యకి ఏం చేయాలంటే అప్పుడు పోయేసి కంపెనీకి పోవాలా. అంటే నువ్వు కంపెనీ పెట్టుకున్నటువంటి ఏమన్నా కంపెనీకే సీఈఓనా లేకపోతే వర్కర్ల పక్షాన నిలబడతావంటే లేదు. వర్కర్లు వాళ్ళకి కొమ్ము కాసే విధంగా ఎవరి కంపెనీ వాళ్ళకి కొమ్ము కాస్తూ వర్కర్ని చాలా ఇబ్బంది పెడుతూ రావాల్సినటువంటి ఏవి రానియకుండా కనీసం వాళ్ళకి లీవ్ ఇవ్వకుండా కార్మిక హక్కుల్ని కూడా పూర్తిగా హరించేస్తున్నాడు. కార్మికులు చేయాల్సిన పనేమి కష్టపడుతున్నారు, 24 గంటలు కష్టపడతారు. ఈరోజు వాళ్ళు కష్టపడి ఆసుపత్రి బాగుందంటే మంచి మార్కులు వేస్తున్నటువంటి అధికారులు కూడా ఈరోజు వాళ్ళు మార్కులు వేస్తే కంపెనీ వాళ్ళకి జీతం పడుతుంది. కంపెనీ వాళ్ళకి ఇంత రావాలంటే ఆదాయం రావాలా, మంచి పేరు రావాలనుకున్నా కూడా పారిశుద్ధ్య కార్మికులు పనులు చేయాలి. అట్లాంటి కార్మికుల్ని వీళ్ళు నానా ఇబ్బంది పెట్టి ఒకే ఒక్కడు అతను ఒక గ్రేట్ సిఇఓ అండ్ ఎఫ్ఎంఓ ఎవరో కానీ తెలియదు, కానీ అతని పేరు గిరిధర్ గారు. ఆ గిరిధర్ గారు చేస్తున్నటువంటి అన్నీ కాదు, ఒక్క డిపార్ట్మెంట్ అండ్లే హాస్పిటల్ ఉన్నటువంటి ల్యాబ్లోకి పోయినా విచారించండి, ఇట్లా హాస్పిటల్ థియేటర్లోకి పోయి విచారించండి, ఎక్కడన్నా పోయి విచారించినా గిరిగాంధేనని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా విషయం ఏమంటే నాదే హాస్పిటల్ నేనే అనే విధంగా అతను వ్యవహరిస్తే కాకుండా కొంతమందికి డ్యూటీలు వేసేటప్పుడు కూడా అతను చెప్పినట్లు వింటే వాళ్ళకు మంచి డ్యూటీలు పని చేయకపోయినా పర్వాలేదు. అతన్ని చెప్పినట్లు వినకుండా ఏమన్నా మాట్లాడితే మాలాంటి దగ్గర వాళ్ళు వచ్చి మాట్లాడినారంటే అప్పుడే వాళ్ళ మీద కక్షి కట్టడము, ఆ కక్షితో వాళ్ళని నానా రపస చేయడము,
లేనిపోని విధంగా ఉన్నటువంటి 8 గంటల డ్యూటీ కాదు 14 గంటలు డ్యూటీ చేపిస్తాడు. కానీ అది ఎవరి దగ్గర చేపిస్తున్నాడు? అతనికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే అట్లా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇళ్లల్లో ఉన్నా కూడా వాళ్ళకి జీతం వచ్చు ఫేస్ ఇది చూడొచ్చు, పోతానే ఉండొచ్చు. అంతేగాని అతనికి కావాల్సింది కమిషన్ ఎవరు ఇస్తే వాళ్ళ మాట మాట్లాడి ఈ కార్మికులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అతని మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటాం, పద్మావతి హౌసింగ్ కీపింగ్ వాళ్ళకి ఏమంటే ఒక విషయము, ఆ కంపెనీ పెద్దలకి ఒక చిన్న విన్నపం, ఇలాంటి వాడిని మీ కంపెనీలో పెట్టుకుంటే కార్మికుల యొక్క పొట్టగొట్టే లాంటి వాడిని మీరు కార్మికులు ఇలాంటి వాడిని మీ సంస్థకే చెడ్డ పేరు తెస్తారు. ఆ చెడ్డ పేరు రాకుండా కార్మికుల యొక్క మంచిగా ఉంటే మీ కంపెనీకి మంచి పేరు ఇస్తుంది. దయచేసి ఇప్పటికైనా పద్మావతి హౌసింగ్ కీపింగ్ అన్నటువంటి యాజమాన్యం స్పందించి అలాంటి వాని పైన చర్యలు తీసుకొని తక్షణమే అతన్ని విధుల నుంచి తొలగించి కార్మికులను ఆదుకోవని, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్, కార్మికుల హక్కులను కాపాడాలని, ఇలాంటి వారిపైన యాక్షన్ తీసుకోవాలనేసి మరొక్కసారి కోరుకుంటున్నాం. పొంగనూరు మండలం కృష్ణాపురంకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు కన్యాకుమారి తన కుమార్తెతో కలిసి నేడు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లిని కలిసి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పొంగనూరు సీఐ సుబ్బారాయుడుపై ఫిర్యాదు చేశారు. తనపై 5 కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ కుటుంబం పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, తమ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉంటున్నాను. 2017లో ఒకసారి మా అమ్మ పైన దాడి చేసినారు. చెయ్యి మొత్తం తగిలింది, కొడవలతో దాడి చేసినారు. తర్వాత 2019లో నా పైన దాడి చేశారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ తర్వాత 2024లో మా డాడీ ఒకసారి కొడవలతో నరికి అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ కేసులన్నీ మేము రాజీ పోలేదని పుంగనూరు సిఐ సుబ్బరాయుడు సార్ గారు ఏ టైంలో అంటే ఆ టైంలో మా ఇంటికి రావడం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా తమ్ముడు వాళ్ళ వైఫ్ బెంగళూరులో ఉంటారు, వాళ్ళపైన 2 కేసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు ఈ కేసులన్నీ రాజీ పోలేదంటే నిన్ను పీటీ యాక్ట్ పెట్టేసి నేను రిమాండ్కు పంపిస్తాను, లేదా అది కాకపోతే కన్నా ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ని SC ST అని చెప్పి కులం పేరు ఎత్తి మాట్లాడినావనేసి నువ్వు అనకపోయినా కూడా నీ పైన కేసు పెట్టి రిమాండ్కు పంపిస్తానని చాలా టార్చర్ చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. మేము టీడీపీ వాళ్ళము, వైసీపీ వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ తీసుకుంటున్నారు. మేము టీడీపీ వాళ్ళు ఇచ్చేది ఒక కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు సార్. వాళ్ళ ఇంటికి స్టిక్కర్స్ అతికిచ్చినారు వైసీపీ వాళ్ళు అనేసి, ఆ స్టిక్కర్స్ కూడా మేము చూపించినాము. అయినా కూడా మళ్ళీ మా కేసు తీసుకోవడం లేదు. మేము చిత్తూరుకు చాలా సార్లు తిరిగాము. అక్కడ ఎస్పీ సార్ గారు కూడా వీళ్ళపైన కేసు కట్టండి అనేసి అసలు గ్రీన్ ఇంక పెన్నుతో రాసిచ్చినా కూడా ఆయన కేసు కూడా తీసుకోవడం లేదు సార్. మేము ఖచ్చితంగా ఇది సీఎం సార్ వరకు వెళ్ళాలి, మాకు న్యాయం జరగాలి. మా ఫ్యామిలీ మొత్తం సిఐ సార్ వల్ల, సుబ్బరాయుడు సార్ వల్ల మేము సూసైడ్ చేస్తాం. 5 ఎఫ్ఐఆర్లు చేసినారు. ముందు నా చేయబట్టి ఇచ్చినారు 6 నెలలప్పుడు కూడా. అప్పుడు మేము విజయవాడకు వచ్చినాము. అమ్మగారు లేనందువల్ల అక్కడ సార్ వారిని కలిసి మళ్ళా వచ్చినాము. అవి కూడా ఉన్నాయి మా దగ్గర. పొంగనూరు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు పాడైన మాంసం స్వాధీనం. పొంగనూరు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు పాడైన మాంసం స్వాధీనం. నా పరిధి కింద పొంగనూరు, నగిరి, కుప్పం, మిగతా మండలాలు కొన్ని వస్తాయండి. ఈరోజు సడన్ సర్ప్రైజ్గా కొన్ని ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. మార్నింగ్ అయితే మున్సిపల్ కమిషనర్ గారితో కొన్ని స్లాటర్ హౌసెస్, మటన్ షాపులు కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మటన్ కానీ ఆ తలలు, కాళ్ళు అలాంటివి అవన్నీ కూడా టాబ్లెట్లో వేయడం జరిగింది. తర్వాత మున్సిపల్ కమిషనర్ గారి
సహకారంతో ఒక షాప్ను కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అది రెండు రోజుల ముందు కోసినటువంటి మాంసంగా గుర్తించబడింది. తర్వాత మున్సిపల్ అధికారులు మరియు శానిటేషన్ సెక్రటరీస్ మిగతా అధికారులతో కలిసి బజార్ వీధిలో మిగతా పరిసరాల్లో ప్రతి ఒక్క మటన్ షాపులు, చేపల అంగళ్ళు మరియు బేకరీలు, హోటల్స్, రెస్టారెంట్స్ అవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. వాటిలో గుర్తించబడిన పాడైపోయిన బేకరీల్లో బంగాళదుంపలు, ఇంకా హోటల్స్లో అపరిశుభ్రంగా పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ అలాంటి కేసెస్ వస్తాయో వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా చెడిపోయిన వాటికి ముందు రోజు నిల్వ ఉంచి పెట్టినట్టు అవన్నీ కూడా పడవేయడం కూడా జరిగిందండి. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా కొనసాగుతుందండి ఈ తనిఖీలు మిగతా మున్సిపల్ అధికారులతో కలిసి. పొంగనూరు వ్యవసాయ మార్కెట్లో జూలై 1 నుండి ఈ పర్మిట్ తప్పనిసరి. అన్నమయ్య జిల్లా పొంగనూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ త్యాగరాజు, చైర్మన్ షబీపతి, అగ్రికల్చర్ ఏటీఎం శివకుమార్ ఆధ్వర్యంలో పొంగనూరు ఏఎంసీ పరిధిలో వ్యాపారం చేసుకుంటగాను లైసెన్స్ పొందిన ట్రేడర్స్ తో సమావేశం. ఈ సందర్భంగా ట్రేడర్స్ మార్కెట్ రుసుమును నగదు రూపంలో కార్యాలయానికి చెల్లించి రసీదు తీసుకుని వారి సరుకులను రవాణా చేసుకునేవారు. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు లైసెన్స్ ట్రేడర్స్ అందరూ వారి సరుకు రవాణా కొరకు మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ తో ఆన్లైన్ లాగిన్ అయి నమోదు చేసి మార్కెట్ రుసుమును ఆన్లైన్లోనే చెల్లించి పర్మిట్ ను వాట్సాప్ ద్వారా కానీ లేక ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకుని కానీ మీ యొక్క సరుకులను నిరభ్యంతరంగా రవాణా చేసుకోవచ్చని తెలియజేశారు. జూలై 1 నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రూపంలో చెల్లించుటకు వీల్లేదని, ఇకపై అంతా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందన్నారు. సమావేశంలో ట్రేడర్స్ అందరి సలహాలను నివృత్తి చేసిన అధికారులు ఈరోజు పుంగనూరు టౌన్ లో గల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ట్రేడర్స్ ఈ చలాన్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన దానివల్ల గౌరవ ఏడీఎం గారు, గౌరవ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ట్రేడర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ట్రేడర్స్ ఈ చలాన్ వల్ల జరిగే పర్యవసానం ఎట్లుంటుంది అనేసి పూర్తిగా మన ఏడీఎం గారు వివరించడం జరిగింది. దీనివల్ల ఎక్కడ ఏ విధమైనటువంటి ఈ డబ్బు విషయంలో దాన్ని లీకేజ్ లేకుండా ఈ వ్యవస్థకే వచ్చేదానికోసరము గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ ప్రవేశపెట్టి ఈ లీకేజ్ని అరికట్టేదానికే లైసెన్స్ దారులకి సులభమైన పద్ధతిలో వ్యాపారం చేసుకున్నట్టుకు ఉన్నటువంటి ఈ మధ్య వ్యాపారస్తులకి ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి సంబంధాన్ని చెడిపోకుండా ఇంకా వ్యవస్థని గాడిలో పెట్టడానికి వ్యవస్థని ఈ చలాన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క ట్రేడరు ఈ చలాన్లు ఉపయోగించి మీరు నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిమ్మరపల్లి మండలం మోస్టూర్ స్వర్ణ గ్రామాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీఓ స్వర్ణ గ్రామ అధికారి లక్ష్మీపతి యాదవ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డాలర్లు ఆశ చూపి డబ్బు కాజేసే సైబర్ ముఠాలోని 2 అరెస్ట్. 2 లక్షల నగదు, పలు ఏటీఎం కార్డులు, పాస్బుక్లు, చెక్ బుక్లు స్వాధీనం చేసుకున్న మదనపల్లి పోలీసులు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటే ప్రజా రవాణా వ్యవస్థను బలహీనపరచడమే అంటూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నిరసన వినతి పత్రం సమర్పణ. పొంగనూరు వ్యవసాయ మార్కెట్లో జూలై 1 నుండి ఈ పర్మిట్ తప్పనిసరి. నిమ్మరపల్లి మండలం మోస్టూర్ స్వర్ణ గ్రామాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీఓ స్వర్ణ గ్రామ అధికారి లక్ష్మీపతి యాదవ్. పొంగనూరు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు, పాడైన మాంసం స్వాధీనం. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.